కర్నూలు జిల్లా ఆధోని కౌడల్పేటకు చెందిన 4 నెలల బాలుడు చేప పిల్లను మింగిన ఘటన చోటు చేసుకుంది. బందే నవాజ్ మొహమ్మది దంపతుల కుమారుడు. సంప్రదాయం ప్రకారం పిల్లాడి పెద్దవులకు చేపను తాకిస్తే ఆరోగ్యంగా ఉంటారని వారి నమ్మకంతో చేపను తాకించే ప్రయత్నం చేయగా చేతిలో ఉన్న చేప జారి పిల్లాడి నోట్లకి వెళ్లిపోయింది. దీంతో పిల్లాడికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి అపస్మారక స్థితికి వెళ్లాడు. తల్లిదండ్రులు హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతి కష్టం మీదుగా గొంతులో ఇరుక్కున్న చేపను బయటకు తీశారు. దీంతో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 4 నెలల బాబుని ఉన్నట్టుండి సడన్గా చేప పిల్ల బతికే ఉన్న చేప పిల్ల నోట్లో పడిపోయి చేయి జారి నోట్లో పడిపోయిందని ఎమర్జెన్సీగా గొంతులో ఇరుక్కుపోయిందని ఎమర్జెన్సీకి పిలుచుకొచ్చారు. వెంటనే మేము బేబీకి చాలా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న కారణంగా గొంతులో చేపని చూడడం కూడా జరిగింది లారింగోస్కోప్తో. వెంటనే బేబీకి బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది ఉంటే ఆక్సిజన్ పెట్టి బేబీకి ఎయిర్వే సెక్యూర్ చేసాం. అంటే బ్రీతింగ్ ఆక్సిజన్ అందించడానికి ఇంట్యూబేషన్ వెంటనే చేయాల్సి వచ్చింది కష్టం మీద. ఎందుకంటే చేప గొంతులోనే ఇరుక్కునింది కాబట్టి లంగ్స్కి ఊపిరి అందడానికి చాలా ఇబ్బంది పడింది. అందుకని ఇంట్యూబేషన్ చేయడానికి కూడా మాకు కొద్దిగా కష్టం అనిపించినా కూడా అనస్థీషియా డాక్టర్ గారి సహాయంతో, డాక్టర్ అనుష గారి సహాయంతో వెంటనే బేబీకి మెడిసిన్స్ ఇచ్చి ఇంట్యూబేషన్ చేసి బేబీకి లంగ్స్లో పైప్ వేసి ఆక్సిజన్ అందించడం జరిగింది. అలా వెంటనే చేయడం ద్వారా బేబీకి ఆక్సిజన్ అందడం వల్ల బేబీ కొద్దిగా స్టేబుల్ కండిషన్లోకి వచ్చిన వెంటనే ఈఎన్టీ సర్జన్ డాక్టర్ వరప్రసాద్ సార్ని పిలిపించి సార్ వెంటనే ఫోన్ చేసిన వెంటనే తొందరగా వచ్చి నోట్లో ఇరుక్కుపోయిన చేప పిల్లని బేబీని గొంతులో నుంచి తీయడం జరిగింది. దానికి మేము చాలా సార్కి, అనస్థీషియా మేడంకి, వరప్రసాద్ సార్కి చాలా రుణపడి ఉన్నాము, థ్యాంక్స్ చెప్తున్నాము. ఇది మెయిన్గా చెప్పడం ఏంటి అంటే ఆ బేబీ నోట్లోకి చేప పిల్ల ఎలా పోయింది అనేది చాలా ముఖ్యం. వాళ్ళు ఫ్యామిలీ ఏదో రిచువల్ లాగా బేబీ పెదవుల పైన లైవ్ ఫిష్ని తీసుకొని ఇట్లా పెదవుల చుట్టూ అంటిస్తారంట. బేబీ చేపని పెదవుల చుట్టూ బేబీకి అంటిస్తారంట. సో అలా అంటించడం వల్ల ఏం జరిగింది, సడన్గా చెయ్యి బతికి ఉన్న చేప కాబట్టి కొట్టుకోవడం వల్ల చెయ్యి స్లిప్ అయిపోయి, చేప కూడా స్లిప్పరీ ఉంటుంది. సో స్లిప్ అయ్యి నోట్లోకి వెళ్ళిపోయింది. నోట్లోకి వెళ్ళిపోవడం వల్ల అది బతికి